ఈ జ్యూస్ తాగటం వల్ల మన కంటి చూపులో చాలా మెరుగుదల కనపడుతుంది. కంటి నరాల బలహీనత కూడా బాగా తగ్గుతుంది. ఒక వారం తాగేటప్పటికే మనకి దీంట్లో ఎంత ప్రభావం ఉందో మనకి కంటి చూపులోనే తెలిసిపోతుంటది. చాలా ఆరోగ్యకరమైన జ్యూసు. దీనికోసం నేను క్యూబ్స్ లాగా చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఎందుకంటే దీన్ని రోజు చేయటం కంటే ఒకసారి చేసి మనం క్యూబ్స్ లాగా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వాడుకోవటానికి తేలికగా ఉంటది. దీనికోసం నేను ఒక బీట్రూటు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక నిమ్మకాయ, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వీటిని దాల్చిన చెక్క, అల్లం, బీట్రూటు వీటన్నిటిని కుక్కర్లో వేసి ఒక గ్లాసుడు నీళ్ళు పోసి దాంట్లోనే ఒక స్పూనుడు ఉప్పు వేసి కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చిన దాకా ఉడికిచ్చేసి తీస్తాను. ఈ మెత్తగా ఉండి మనకి గ్రైండ్ చేసుకోవటానికి బాగుంటుంది. ఈ ఆరాలని ప్లేట్లో వేసి కొద్దిసేపు ఆరనిచ్చాను. తర్వాత మిక్సీలో కుక్కర్లో ఉన్న నీళ్ళు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేశాను. ఎంత చేసినా దీంట్లో తరకలుగా ఉంటాయి. అందుకని మనం తప్పనిసరిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ చేసినప్పుడు మెత్తటి జ్యూస్ అంతా కిందకి దిగేసి దీంట్లోనే తరకలుగా ఉన్నది మిగిలిపోతుంది. దాన్ని మళ్ళీ మిక్సీ పట్టి మనం వడకట్టేసుకోవచ్చు. ఇట్లాగా చాలా స్మూత్గా ఉండే జ్యూస్ అంతా కిందకు వస్తుంది. ఈ తరకలుగా ఉన్నది ఫిల్టర్లో ఉండిపోతుంది. దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇంకా జ్యూస్ ఎంత ఉందో దాంట్లో సగం సుమారుగా నేను ఇప్పుడు అది 2 కప్పులు అవుతుంది అనుకున్నా, 1 కప్ పంచదార వేసాను. ఈ పంచదార అంతా కరగనిచ్చేసి టేస్ట్ చూసుకుంటే తెలిసిపోతుంది మనకి ఇంకా కావాలా వద్దా అనేది. నాకు అది సరిపోయినట్టు అనిపించింది. అందుకని పొయ్యి మీద పెట్టి సన్నసగం మీద పాకం తిప్పినట్టు తిప్పుకుంటూ ఉంటే ఈ తెల్లగా నురుగొచ్చిందంతా కూడా నురుగొచ్చి ఆగిపోతుంది. అందాక మనం సిమ్లో పెట్టేసి చక్కగా ఉడకనిస్తే తీగ పాకంలాగా వస్తుంది. ఇంకా దాన్ని దించేసి నిమ్మకాయని గింజలు పడకుండా రసం తీసి కలిపేసుకొని జ్యూస్ అంతా కలిసేట్టు నిమ్మకాయ రసం కలుపుకొని చల్లారనిచ్చి ట్రేల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2 రోజుల్లో చాలా గట్టిగా రాళ్ళల్లే అయిపోతాయి. వీటిని అట్లా రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవటానికి ఉంటుంది. ఈ ఈ క్యూబ్స్ నేను ప్లాస్టిక్ డబ్బాలో కానీ కవర్లో కానీ వేసి ఉంచుతాను. ఎక్కువగా నేను కవర్లోనే స్టోర్ చేసుకుంటా. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో నాకు చాలా రకాల సి విటమిన్కి సంబంధించి ఉంటాయి. అందుకని కవర్లలో పెట్టుకుంటే స్పేస్ నాకు కలిసి వస్తుందని ఇలా పెట్టేసి రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒక టైంలో ఒక గ్లాసుడు తాగుతాను. దానికి కోసం అని చెప్పి గ్లాసులో 2 క్యూబ్స్ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఇందులోనే పంచదార, నిమ్మకాయ, అల్లం అన్నీ ఉన్నాయి కనుక ఇంకా దానికి సరిపోతుంది. ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే ఇంకా కూలింగ్ వాటర్తో కూడా పని లేకుండా తాగేయచ్చు.